పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారు అనుకుంటున్నా. నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు డే 2 ఆఫ్ మై రాజస్థాన్ బ్లాగ్. ఇది పార్ట్ 1. ఈ డే 2లో మనం ఉదయపూర్లో ఉన్న కొన్ని బ్యూటిఫుల్ ప్లేసెస్ ని కవర్ చేయబోతున్నాం. వీడియో చాలా బాగుండబోతుంది, సో మీరు ఎండ్ వరకు చూడాల్సి ఉంటుంది. మీలో చాలా మందికి తెలియకపోవచ్చు కూడా, నేను ఎవ్రీ ఇయర్ నా బర్త్డేకి ట్రిప్స్ కి వెళ్తాను అనమాట. అదే ఈ ట్రిప్ కూడానా. సో నా బర్త్డే రోజు నేను రాజస్థాన్ ట్రిప్ కి అయితే వెళ్ళాను అండ్ డే 2 రోజు నా బర్త్డే పడింది. సో ముందైతే నా బర్త్డే నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో మీతో షేర్ చేసుకుంటాను. రాజస్థాన్ లో మోస్ట్ ఫేమస్ స్వీట్ ఏదని ఎవరిని అడిగినా కూడా అస్సలు ఆలోచించకుండా గేవర్ అని చెప్తారు. అది ఫేమసే కాదు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దీనిపై నేను ఆల్రెడీ వీడియో ఛానల్లో పెట్టాను, మీకు తెలిసే ఉంటుంది. సో ఈ గేవర్ ఎలా అయినా ట్రై చేయాలని చెప్పి నేను రాకముందే ఫిక్స్ అయ్యి అయితే కూర్చున్నా. ఒకసారి మా ఫ్రెండ్ తెచ్చినప్పుడు ట్రై చేశాను అండ్ ఐ లవ్డ్ ఇట్. సో ఫర్ అ చేంజ్ ఎవ్రీ ఇయర్ బర్త్డేస్కి కేక్ కట్ చేసే నేను ఈ ఇయర్ గేవర్ కట్ చేయబోతున్నాను. అంటే ఏం లేదు, పేని అనమాట. ఆ బేస్ ఉంది చూసారా, దాన్ని పేని అంటారు. దాన్ని షుగర్ సిరప్లో డిప్ చేసి పైన కోవా వేస్తారు. దానిపైన పిస్తా చూస్తోని బాదంతోని డెకరేట్ చేసి గార్నిష్ చేసి ఇస్తారు. టేస్ట్ అయితే అదిరిపోతుంది. చేసిన వెంటనే తినడం కాదు కానీ ఆ నెక్స్ట్ డేకి ఉంటుంది చూడండి, వేరే లెవెల్. అంతే క్రిస్పీ పేని సాఫ్ట్ మలాయ్ రెండు కలిపి చాలా టేస్టీగా ఉంటుంది. సో నేను డే 1 రోజే ఇది కొనేసుకున్నాను. సో డే 2 రోజు నా బర్త్డే పడడం వల్ల మార్నింగ్ అయితే నేను ఇది కట్ చేశాను. ఇది పర్ కిలో 800 అలా ఉంటుంది. మేము హాఫ్ కిలోను 750 గ్రామ్స్ తీసుకున్నాం. సో అరౌండ్ 500 or 600 పడింది. అండ్ ఇది సీజనల్, ఓన్లీ వింటర్ టైంలో మాత్రమే దొరుకుతుంది. లక్కీ మీ, నేను వింటర్లో వెళ్ళా కాబట్టి నాకు లక్కీగా ఇదైతే దొరికింది. మీ మిస్ తేజు 24 ఇయర్స్ వచ్చేసాయి. ఇది నా 24th బర్త్డే అండ్ ఐమ్ రియలీ హ్యాపీ. 24 ఇయర్స్కి నేను చేసిందంతా చూసుకుంటే ఎస్, ఏదో సాధించాను, ఏదో చేశాను. యూట్యూబ్ స్టార్ట్ చేసి 3 ఇయర్స్ అయింది. 3 ఇయర్స్లో నాకు మంచి సక్సెస్ వచ్చింది అండ్ నాకు మీ బ్లెస్సింగ్స్ పర్టికులర్గా కావాలి. సో ప్లీజ్ బ్లెస్ మీ ఆన్ మై బర్త్డే. సో నా బర్త్డే అయిపోయాక మేమైతే అరౌండ్ 11-11:30 ఆ టైంకి ఇక ఉదయపూర్ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే బయలుదేరిపోయామన్నమాట. నేను ఫస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా, ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా మీరు అక్కడ లోకల్లో ట్రావెల్ చేయకండి. బెటర్ మీరు ఏదైనా ఒక స్కూటీ రెంట్కి తీసుకున్నారనుకోండి. స్కూటీ రెంటల్స్ మీద మీరు జస్ట్ పెట్రోల్ ఫిల్ చేసుకుంటే మీకు డబ్బులు సేవ్ అవుతాయి. సెకండ్, మీరు సిటీ ఎక్స్ప్లోర్ చేసినట్టు ఉంటుంది. మీకు ఆ ఫీల్ అనేది కూడా వస్తుంది. ఓకే, నేను ఉదయపూర్లో తిరిగాను, నాకు ఉదయపూర్లో ఇది తెలుసు అది తెలుసు అని చెప్పి. మేము కూడా మా రెంటల్ బైక్స్ తీసుకుని అయితే ఫస్ట్ ఉదయపూర్ స్ట్రీట్స్ తిరగడానికి అయితే వెళ్ళిపోయాము. ఫస్ట్ మీ, ఇట్ ఈస్ సచ్ అ బ్యూటిఫుల్ ప్లేస్. నేను ఇప్పటికే వడోదరాలో ఉంటున్నా. వడోదరాలో కూడా ప్యాలెస్లు ఉన్నాయి, వడోదరాలో కూడా ఇలా హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నాయి. కానీ వడోదరాలో వస్తే మీకు ఆ ఫీల్ రాదు, ఎందుకంటే సిటీ అంతా చాలా డెవలప్ అయిపోయి ఉంది. ప్యాలెస్ ఉన్న దగ్గర ప్యాలెస్ ఫీలింగ్ వస్తుంది, రోడ్ మీదకి వెళ్తే మీకు ఆ ఫీలింగ్ రాదు. బట్ రాజస్థాన్లో మెచ్చుకోవాల్సిన విషయం ఇదే. ఎవ్రీ వాల్, ఎవ్రీ రోడ్, ఎవ్రీ హౌస్ టాక్స్ అబౌట్ హిస్టరీ. జస్ట్ వింటేజ్గానే ఉంటుంది. ఎప్పుడో కట్టినవి వాటిని అసలు కూల్చకుండా, డిమాలిష్ చేయకుండా, మార్చకుండా అలానే ఉంచారు. దట్ ఈస్ అ రియలీ గ్రేట్ థింగ్. మీరు ఆ రోడ్స్ మీద అలా వెళ్తూ ఉంటే రాయలిటీ ఫీలింగ్ వస్తుంది. ఆ పెయింటింగ్స్ కానీ, వాల్ కలర్స్ కానీ, ఇట్ ఈస్ సో ఎస్థెటిక్. నేను మిమ్మల్ని తీసుకెళ్ళబోయే ఫస్ట్ ప్లేస్ అయితే సిటీ ప్యాలెస్. ఉదయపూర్కి హార్ట్ సిటీ ప్యాలెస్. సిటీ ప్యాలెస్ చుట్టుపక్కల షాప్స్ ఉంటాయి చూడండి. ఒకవేళ రాజస్థాన్ వచ్చాను, నేను ఏమైనా కొనుక్కోవాలి, సోవెనీర్స్ కానీ, అక్కడ స్పెషల్ అయిన బట్టలు కానీ అంటే బెస్ట్ షాప్స్ చాలా బాగుంటాయి. టాకింగ్ అబౌట్ ద ట్రాఫిక్ అయితే ఇంత అంతా ఉండదు. చిన్న గల్లీల్లోనే మొత్తం కార్లు, ఆటోలు, చాలా ట్రాఫిక్ ఉంటుంది. ట్రాఫిక్లోనే చాలాసేపు ఇరుక్కుపోయాం కూడా మేము. ఈ వీడియో స్పెషల్గా పెడుతున్నాను. ఇది తీసేటప్పుడు ఎలా అయినా ఇది నా ఛానల్లో ఉండాలనుకున్నాను. ఈయన ఒక సింగిల్ స్టోన్తోని వినాయకుడివి కార్వింగ్స్ అనేవి చేసి పెడుతున్నారు, అక్కడికక్కడే అమ్ముతున్నారు. నాకు చాలా నచ్చింది. సో ఐ హ్యాడ్ టు పుట్ ఇట్. ఇప్పుడైతే మనం ఇంకా సిటీ ప్యాలెస్ లోపలికి వెళ్ళిపోదాం. ప్యాలెస్ లో డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి అన్నమాట. జగ్ మందిర్ ఉంటుంది, మెయిన్ సిటీ ప్యాలెస్ ఉంటుంది, మ్యూజియం ఉంటుంది, డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయి. అవన్నీ ప్రైజింగ్ అది నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. మొత్తం సిటీ ప్యాలెస్ ఎక్స్ప్లోర్ చేయాలి అంటే మార్నింగ్ అట్లీస్ట్ 7:30-8కి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 6 అవుతుంది. సిటీ ప్యాలెస్ అంత పెద్దగా ఉంటుంది. మాకు టైం లేకపోవడం వల్ల మేము జగ్ మందిర్కి వెళ్ళలేదు, ఓన్లీ మెయిన్ సిటీ ప్యాలెస్ అనేది చూసేసాం. మెయిన్ సిటీ ప్యాలెస్ ఎంట్రీ మాకు 250 రూపీస్ తీసుకున్నారు. యాజ్ ఐ సెడ్, మీరు అక్కడ టాయ్ ట్రైన్ బుక్ చేసుకోవచ్చు, కార్స్ బుక్ చేసుకోవచ్చు, బగ్గీస్ బుక్ చేసుకోవచ్చు. మేమైతే బై వాకే వెళ్ళాము. ఒక అప్ హిల్ వెళ్ళాలి, ఒక కొండ లాంటిది ఎక్కాక ప్యాలెస్ వస్తుంది అండ్ చాలా నడవాల్సి ఉంటుంది.
అండ్ బై ద వే, ఇది నా బర్త్డే డ్రెస్. నా బర్త్డే డ్రెస్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో నాతో షేర్ చేసుకోండి. మెయిన్ ప్యాలెస్ లోని ఒక ప్రైవేట్ ప్యాలెస్ ఉంటుంది, అక్కడికి మనల్ని అయితే అలౌ చేయరు. ఐ గెస్ దానికి కూడా సపరేట్ టికెట్ ఉంటుంది అనుకుంటాను. ఆ ప్రైవేట్ ప్యాలెస్ లో నాకు తెలిసినంత వరకు రాజు వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా ఉంటారనుకుంటున్నా. అసలు చూడండి ఎంత బాగుందో. నాకైతే 2 కళ్ళు సరిపోలేదు, ప్రతి ప్లేస్ దగ్గర అలా ఆగిపోవాలనిపించింది. కానీ మేము ముందుకు వెళ్లాల్సి ఉండే. ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్. ఎంట్రీలోనే ఆ ప్రైవేట్ మహల్ అనేది వస్తుంది. ఇంకా ఆ ప్రైవేట్ మహల్ దాటుకొని వెళ్తే అక్కడి నుంచి మన సిటీ ప్యాలెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఐ మీన్ యాక్చువల్ సిటీ ప్యాలెస్ మొత్తం కూడా మ్యూజియంలా ఉంటుంది. సో రకరకాల డోర్స్ ఉంటాయి, ద్వారాలు ఉంటాయి. అండ్ ఫస్ట్ డే మనకి ఫుడ్ కోర్ట్ అనేది ఉంటుందన్నమాట. ఈ ఫుడ్ కోర్ట్లో కావాలంటే ఎవరైనా ఫుడ్ తినచ్చు, లేదా అక్కడ కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు. బట్ ద వ్యూస్ ఆర్ స్పెక్టాక్యులర్. సో ఈ ఫుడ్ కోర్ట్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే మనకి మెయిన్ ఎంట్రన్స్ వస్తుంది. మెయిన్ ఎంట్రన్స్ దగ్గర నేను చూపించినట్టు పెద్దది ఏనుగు బొమ్మ ఉంటుంది, ఫుల్గా డెకరేట్ చేసి ఉంటుందన్నమాట. మొత్తం ఈ ప్యాలెస్ అంతా కవర్ చేస్తే మ్యూజియం అనేది వస్తుంది. సో ఇది ఆ మెయిన్ ఎంట్రన్స్, మెయిన్ డోర్. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళిపోతే అక్కడ ఒక చిన్న సైజు హోటల్లా ఉంటుంది. ఇక్కడ రెస్ట్ తీసుకోవచ్చు. ఎక్కడికక్కడ వాష్రూమ్స్ అనేవి ఉంటాయి, ఎక్కడికక్కడ చేంజింగ్ రూమ్స్ అనేవి ఉంటాయి. ఎక్కడికక్కడ ఒకవేళ మీకు వాటర్ కావాలంటే ఎక్కడికక్కడ వాటర్ అనేది కూడా వాళ్ళు ప్రొవైడ్ చేసి పెట్టారనమాట. లెట్స్ టేక్ అ మూమెంట్. అసలు ఆ ఆర్కిటెక్చర్ చూడండి ఎంత బాగుందో. డోంట్ వరీ, ఆర్కిటెక్చర్ నేను మీకు మళ్ళీ ఇన్ డీటెయిల్ ఫర్దర్గా వీడియోలోనే చూపిస్తాను. సో నేను చెప్పినట్టుగా ఇవి డిఫరెంట్ డోర్స్ అనమాట. ఆ పెయింటింగ్స్ అవి చూడండి ఎంత బాగున్నాయి, అసలు దగ్గర నుంచి చూడాలి. ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్. అండ్ ఇది ప్యాలెస్లో నేను మీకు కొన్ని ప్లేసెస్ చూపిస్తున్నాను, కొన్ని బ్యూటిఫుల్ ప్లేసెస్ చూపిస్తున్నాను అనమాట ఓవరాల్గా. బట్ ఇన్ డీటెయిల్ మనం ప్యాలెస్లో ఇంకా రకరకాల ప్లేసెస్ అనేవి చూద్దాం. ఇది వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ ప్లేస్. అసలు ఇది ఆల్మోస్ట్ ప్యాలెస్ మిడ్ వేలో వస్తుంది. అసలు ఎంత బాగున్నాయి చూడండి. ఆ కార్వింగ్స్ చూడండి, ప్రతి ఒక్కటి ఎంత డీటెయిల్గా ఉందో. ఇంత డీటెయిల్గా చేయాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టుంటుందో చెప్పండి. ఇప్పుడైతే సాధ్యపడదు, అప్పట్లో చేశారు కాబట్టి ఇది అంత అందంగా ఉంది. ప్రతి వాల్ యూనిక్గా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ కొన్ని రూమ్స్ అయితే చాలా స్పెషల్గా ఉంటాయి. ఒక్కొక్క రూమ్ ఒక్కొక్క థీమ్లా కూడా ఉంటుంది. ఫర్దర్గా మనం వీడియోలో అవన్నీ కూడా చూసేద్దాం. ఇది ప్యాలెస్లో ఉన్న వాళ్ళ ఓన్ రెస్టారెంట్. మూవింగ్ టు ద నెక్స్ట్ పార్ట్, మనం ప్యాలెస్ యొక్క హిస్టరీ చూడబోతున్నాం. ఒక కంప్లీట్ వాల్ డెడికేట్ చేసి పెట్టారనమాట విత్ ఇయర్స్. ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు రాజులు ఎవరెవరు ఈ ప్యాలెస్ని పరిపాలించారు, వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళ డీటెయిల్స్ ఏంటి, వాళ్ళ కోసం మొత్తం అలా ఒక వాల్ అంతా కూడా దానికి డెడికేట్ చేశారు. అఫ్ కోర్స్ ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్లోని హిస్టరీ గురించి, ఆ ప్యాలెస్ యొక్క ఎవల్యూషన్ గురించి, ఏమేమి వార్స్ అయ్యాయి, ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్ టైంలోని బ్రిటిష్ వాళ్ళు ఉన్నటప్పుడు ఎలా ఉంది, అదంతా కూడా ఫ్యామిలీ ట్రీస్ కూడా పెట్టారు ఎక్కడికక్కడే. ఫ్యామిలీలో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రాజు ఎవరని పెట్టారు. అండ్ ఈ పర్టిక్యులర్ మ్యాప్ అయితే మాత్రం ఇది కంప్లీట్ ఉదయపూర్ మ్యాప్ అనమాట. ఇది ఒక జూలాజికల్ మ్యాప్. నాకు ఈ మ్యాప్ ఎంత నచ్చిందో. దాంతోపాటు వార్ టైంలో వాళ్ళ పెయింటింగ్స్ అనేవి, హ్యాండ్ పెయింటెడ్ పెయింటింగ్స్ అనేవి కూడా చాలా దగ్గరలే పెట్టారు. నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద వీడియో నా ఫేవరెట్, ఉదయపూర్ సిటీ ప్యాలెస్ నుంచి వ్యూ. ఒకటని కాదు, అట్లీస్ట్ ఒక 10 to 15 వ్యూస్ ఉంటాయి. ఒక్కొక్క సైడ్ నుంచి ఒక్కొక్క వ్యూ. మీకు తెలిసి ఉండొచ్చు, లేక్ పిచోలా అనేది ఎగ్జాక్ట్గా సిటీ ప్యాలెస్ వెనకే ఉంటుంది, సిటీ ప్యాలెస్ పక్కన ఉంటుంది. వైట్ కలర్ ప్యాలెస్ కనిపిస్తుంది చూసారా వాటర్ మధ్యలో, అది జగ్మందిర్ అనమాట. దానికి వెళ్ళడానికి ఒక ఫెరీ ఉంటుంది, దానికి పర్టికులర్ టైం ఉంటుంది నేను స్టార్టింగ్లో చెప్పినట్టు. అండ్ మనం అది తీసుకుంటే ఆ టైంకి మనకి ఆ జగ్మందిర్ తీసుకెళ్తారు. బట్ అన్ఫార్చునేట్లీ నేను వెళ్ళలేకపోయాను. బట్ అసలు ఆ వ్యూ చూడండి, మొత్తం వాటర్లో మధ్యలో ప్యాలెస్. ఈ వ్యూ మీకు ఇంకొక సైడ్ నుంచి కూడా చూపిస్తాను, కానీ ఫర్దర్ వీడియోలోని. ఇలా ప్యాలెస్ పక్కనే లేక్ ఉండడం వలన ఎంత అందంగా ఉందో అసలు నేను అసలు చెప్పలేను. నాకంటూ ఒకవేళ ఛాన్స్ ఉంటే, ఆపర్చునిటీ ఉంటే, నేను వరల్డ్ని అక్కడికక్కడ అలా ఫ్రీజ్ చేసేద్దాం అనుకున్నాను. నాకైతే ఆ వ్యూస్ అంత నచ్చాయి. ఇక ఒక సైడ్ మనకి మొత్తం లేక్ వ్యూ ఉంటే, ఒక సైడ్ అంతా సిటీ వ్యూ ఉంటుంది. ఆ సిటీ వ్యూ కూడా చాలా స్పెక్టాక్యులర్గా ఉంటుంది. ప్యాలెస్ ఫ్రంట్ సైడ్కి వచ్చినప్పటికీ మొత్తం సిటీ వ్యూ వస్తుంది అనమాట. దీంతో నేను తీసుకున్న ఒక మంచి ఫోటో అదిరిపోయింది. మార్నింగ్ ఏం వ్యూ ఉందో కానీ ఈవినింగ్ ఉంటుంది చూడండి. అసలు సన్సెట్ అవుతున్న టైంకి జగ్మందిర్ వెనకాల గోల్డెన్ రేస్ వచ్చి ఎంత అద్భుతంగా ఉంటుందో ప్యాలెస్. ఇంకా సన్సెట్ కూడా కాదు, సన్సెట్ అయ్యాక రాత్రి ఉంటుంది, కానీ దాన్ని నేను మీకు నెక్స్ట్ వీడియోలోనే చూపించగలను.
సో దీంతో మన పార్ట్ 1 ఆఫ్ డే 2 రాజస్థాన్ ఉదయ్పూర్ వ్లాగ్ అనేది ఫినిష్ అయింది. పార్ట్ 2 కోసం మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. పార్ట్ 2 ఇంకా అదిరిపోబోతుంది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఇఫ్ పాసిబుల్ ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో షేర్ చేసుకోండి. ఎవరైనా రాజస్థాన్ వెళ్ళే వాళ్ళు ఉంటే ఐఎమ్ ప్రెటీ షూర్ ఇది ఖచ్చితంగా వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇంకా అప్పుడే అయిపోలేదు, ఇంకా చాలా దాచాం లోపల. సెకండ్ పార్ట్ కోసం మీరైతే వెయిట్ చేసేసేయండి. సో నేను మిమ్మల్ని పార్ట్ 2లోని కలుస్తాను.